డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, గుజరాత్ న్యూస్ చూసుకుంటే మరి లవ్కి నో చెప్పాడని చెప్పేసి పగ తీర్చుకుంది. మనం గతంలో చాలా ఆర్టికల్స్ న్యూస్ చూసాం కూడా, ఇలా ప్రేమించడము, ప్రేమించాక ఇద్దరి మధ్యలో గొడవలు రావడము, ఒకళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళని చంపడం, ఇవన్నీ చూసాము. ఇక్కడ రివర్స్ అనమాట. అబ్బాయి నో చెప్పాడని చెప్పేసి అమ్మాయి పగబట్టి మరి ఏం చేసిన తర్వాత ఒకసారి చెప్పండి మేడం. అంతే, శూర్పణఖకి ఏమి జరిగింది, రామాయణంలో శూర్పణఖకి ఏం జరిగింది, అట్లానే ఒక నీలాంబరి, నీలాంబరియేగా ఆవిడ. రమ్యకృష్ణ మూవీ ఒకటి, అందులో ఆమె పేరు నీలాంబరి అనుకుంటా. ఆ పాత్రను తీసుకుంటే ఏం జరిగింది, చివరికి ఏం జరిగింది, వాళ్ళ పతనమే. అంటే ఏంటంటే ఆ రెండిట్లోనూ మనకు ఒకటి చూపించారు, పెంపకం విధానం, అతిగారాభం. రావణాసురుడు చెల్లెలకి ప్రాణం పెడతాడు, అతి ప్రేమ, అది ఏది అడిగితే అది, ఆడింది ఆట పాడింది పాటగా అతిగారాభంగా పెంచుకున్న ముద్దుల చెల్లెలు శూర్పణఖ. ఆ అతిగారాభమే ఆమెకు విచక్షణ కోల్పోయేలాగా చేసింది. చేసి రాముడు అంతటి భగవంతుడు, సాక్షాత్ రాముడు మానవ అవతారంలో పుట్టాడు ఆయన. అది రావణాసురుడు అంటే బ్రహ్మతో సమానం, ఆయన పౌలస్తుడు, అతను బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు. అయితే అతని చెల్లెలంటే ఆవిడ కూడా అదే కదా, మరి బ్రహ్మజ్ఞానం ఉంటుంది వాళ్ళకని చెప్తారు. అన్నప్పుడు ఆవిడ తెలుసుకోవాలి కదా ఆయన. ఇప్పుడు మనము ఏ పని చేసినా అవతల వ్యక్తి ఏంటి, అది మనకి సబబా, పాసిబిలిటీ ఉంటుందా, మనకు దొరుకుతుందా అని ఆలోచించి కదా వెళ్తాము. మరి ఆవిడ అంతటి బ్రహ్మజ్ఞానం ఉన్న ఆయన చెల్లెలైనప్పుడు ఆవిడకి ఉంటుంది కదా ఎంతో కొంత జ్ఞానం. ఆవిడ ఎందుకు ఆలోచించలేదు, ఓ పరపురుషుడు, నేను పెళ్లిగాని ఒక అమ్మాయిని, నేను వెళ్ళి వ్యామోహ పడచ్చా అని ఆలోచించింది ఆవిడ? ఆలోచించల, మోజు అంతే, విచక్షణ లేకపోవడం, అది ఆవిడకి పరాభవం జరిగింది. అలాగే ఈ నీలాంబరి పాత్ర తీసుకుంటే కూడా అతను ఆమె ప్రేమని తృణీకరించాడని చెప్పి పగబట్టి సర్వనాశనం చేసింది. చివరికి తను నాశనం అయిపోయింది, తన జీవితం నాశనం అయిపోయింది. ఇక్కడ కూడా అతిగారాభంతో పెంచారు అన్నలు అతిగారాభంతో పెంచారు. ఏదైనా చేతికి తీసుకుంటే ఇసిరి కొట్టడము, వద్దని కాలుతో తన్నేయడము, అలా పెంచడం వల్ల ఆవిడకి ఆ మంకుతనం అనేది వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రేమ ఒప్పుకోలేదని బాంబు పెట్టిందని, ఇది కూడా అంతే, అతిగారాభంలో నుంచి వచ్చినటువంటి పెంకెతనము, పట్టుదల. నాకు దక్కంది ఎదుటి వాళ్ళకి దక్కకూడదు, దాన్ని ఏమనాలి, శాడిజం అంటారు, దాన్ని సైకో శాడిజమే. నువ్వు ఇప్పుడు నాకు ఆకలేసింది, నాకు ఫుడ్ దొరకలేదు, మీ ఇంట్లో మీరు వండుకుని తింటున్నారు, మరి ఆమె ఎందుకు తినాలి, నాకు ఆకలేస్తుంది ఇక్కడ నాకు దొరకలేదు, ఆమె తినడం ఏంటి, తినకూడదు, అదేంటి శాడిజం అనమాట. నువ్వు నీ సంపాదించుకో, నువ్వు తయారు చేసుకో, నువ్వు తిను, అబ్బాయి అక్కడ ఆ జ్ఞానం ఉండదు, ఆ ఆలోచన ఉండదు. ఎదుటివాడికి పడేయడం అంటే అది, నువ్వు కష్టపడకుండా, నువ్వు బాగుపడకుండా ఎదుటివాడు బాగుపడితే తింటే వాడికి పడే ఏడవటం దాన్ని శాడిజం అంటారు. అదేంటంటే పెంపకంలోనే లోపం అది. మీ ఇంట్లో మీ పెంపకాలు అలా చచ్చినాయి, అలా చావడం వల్ల బుద్ధులు పిల్లలతో పాటు పెరిగి పెద్దయి సమాజానికి చెడు చేస్తారు వాళ్ళు, చీడపురుగులు అంటారు ఇలాంటి వాళ్ళు. సో నువ్వు ప్రేమిస్తే అతను ప్రేమించద్దా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇష్టపడి వచ్చే వాళ్ళని మీరు ఇన్వైట్ చేయండి హార్ట్లీ, అంతేగాని మీరంటే వద్దు బాబోయ్ నాకు సెట్ అవ్వదు, నాకు అభిప్రాయం లేదు, నాకు ఇష్టం లేదు అని అంటుంటే వెంటబడి వేధించడం అనేది అప్పుడు ఒక సైకో లక్షణం కూడా. అది ఒక హింసాత్మకమైనటువంటి ప్రవర్తన. అటువంటి మనిషితో జీవితకాలం ఏగగలడా ఆ మనిషి? ఆ తత్వం తెలిసినవాడు కాబట్టి అతను వద్దన్నాడు. వద్దంటే మానుకోవాలి, చిచ్చి నేను ఇలాంటిదన్నా, నా పద్ధతి మార్చుకోవాలి, నేను ఇంత ప్రేమిస్తున్నానని అంటే కూడా ముఖం మీద చెప్పాడంటే నా బుద్ధి ఎలాంటిది అని నువ్వు ఒకసారి ఆలోచించుకోవటం పోయి పగబట్టడం ఏంటి? దట్టు ఇతను బాంబులు పెట్టాడు, ఎక్కడ అమృత్సర్, ఇంకా ఏదో పెద్ద పెద్ద ప్లేసులు, ఆ ప్లేసుల్లో ఈ అబ్బాయి బాంబులు పెట్టాడని చెప్పి ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ఇంకా ఎక్కడెక్కడో పెట్టింది. ఎంత డేంజర్ కదా. అయితే పిచ్చిదనమాట, ఇలాంటి వాళ్ళకి ఆలోచనలు జీరో, ఆలోచించేస్తారు, విచక్షణ లేని ఆలోచనలు, వెనక ముందు ఆలోచించకుండా పిచ్చోడి చేతికి రాయిస్తే అట్టుబడితే డిసిరేస్తాడు. వీళ్ళు కూడా ఆలోచన శక్తి ఉండదు, ఆలోచనల్లో ఒక పవర్ ఉండదు అసలు వాళ్ళకి, పిచ్చి ఆలోచనలు అనమాట. ఇలా చేసేస్తే ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒకడు బాంబు పెట్టాడు అని అంటే వాడిని పట్టుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు, ప్రూవ్ చేయాలి కదా, చాలా ఉంటుంది కదా. ఇది వేరే రెండు వర్గాల మధ్యన పగలతో కూడినటువంటి ఒక హత్యానేరమో ఇంకోటో కాదు, విరికించడానికి ఒక అమృత్సర్ మీద ఒక బాంబు వేయడము అని అంటే చాలా పెద్ద విషయం. అన్ని పక్కల నుంచి సాక్ష్యాలు సేకరిస్తారు,
బాంబ్ స్క్వాడ్స్ని పిలిపిస్తారు, రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆ ఆలోచన, ఆ తెలివి ఈ అమ్మాయికి లేదు. ఇలా పెట్టేస్తే అరెస్ట్ చేసేస్తారు, జైల్లో పడిపోతాడు. అంటే ఆలోచన శక్తి ఎక్కడుంది అమ్మాయికి? తెలివితేటలు ఎక్కడున్నాయి? లేదు. జస్ట్ కొంచెం ఏదో ఈ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, నెట్ నాలెడ్జ్ అంతవరకే ఉంది అమ్మాయికి. ఫర్దర్గా ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం లేదు అమ్మాయికి. బెదిరిద్దాం అనుకుని అంతే. విచక్షణ కానీ జ్ఞానం కానీ రెండూ లేకపోబట్టి అలా చేసింది. చివరికి ఏమైంది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది అబ్బాయి ఏమీ చేయలేదు. అబ్బాయి నార్మల్గా తన జాబ్ తను చేసుకుంటున్నప్పుడు ఎన్ని రకాలుగా తన్ని ప్రశ్నించినా, ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఎక్కడ నేను చేశాననేది ఎక్కడ ప్రూవ్ అవ్వదు. అక్కడ వెతుకుతారుగా, మెయిన్ ప్రూఫ్ అదే కదా, వెతుకుతారు కదా. ఇప్పుడు నేనే పెట్టాను, నేను పెట్టిన తర్వాత మీరు వెళ్ళి వెతుకుతారు, అక్కడ లేదు, అప్పుడు నాకు శిక్షిస్తారు. అది పెట్టింది ఎవరు? ఆమె పెట్టింది. ఇలా ఇన్స్టాలో వాటిలో అతను బాంబు పెట్టాడని అక్కడే అసలు తెలిసిపోతుంది కదా. కాబట్టి అది ఎంత పిచ్చిదంటే అమ్మాయి తన భవిష్యత్తు, ఇప్పుడు ఆమె జైల్లో ఉంటుంది, అది కూడా నేరమే కదా. మరి ఆమె జైల్లో ఉంటుంది, ఈ అబ్బాయి సేఫ్గానే ఉన్నాడు. అంటే నీ కోపము, నీ పంతము, నీ యొక్క శాడిజమో, సైకోజమో ఏదైనా సరే నీకే రిఫ్లెక్ట్ అయ్యి నీకే కొట్టుకుంది. ఇప్పుడు శూర్పణఖకే అంతే అయింది, ఒక నీలాంబరికి అంతే అయింది, ఇప్పుడు ఈవిడికి అంతే అయింది. కాబట్టి ఎప్పుడైనా సరే మన పురాణాలు ముందు రచించే పెట్టారు, ఫ్యూచర్లో మీరు ఎలా ప్రవర్తిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది చెప్పే పెట్టారు. అవన్నీ చదువుకోవాలి, చదవకపోయినా కొన్ని చూసన్నా తెలుసుకోవాలి, వినన్నా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు ఈ వీడియో ద్వారా ఎవరైతే వింటారో, ఈ మీరే ప్రేమించి మీరే వెనకబడి సిగ్గు చేటు ఒక ఆడపిల్ల నేను నిన్ను వరిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నీకు ఆ సుఖం ఇస్తాను, నీకు ఇది వండి పెడతాను, నీకు కాలు కందకుండా చూసుకుంటాను అని వెంపర్లాడి కాళ్ళ వెంట పడి వెనక పడితే ఎంత దిగజారిపోయి ఉంటారు మీరు. అంత దిగజారిన జీవితాన్ని ఒకవేళ అతనితోనే నువ్వు పంచుకుంటే నిన్నెంత హీనంగా చూస్తాడో తెలుసా. నువ్వే నా వెంట పడొచ్చావే, పడుండు, నిన్ను హింస పెట్టచ్చు, కొట్టచ్చు, నీకు తిండి పెట్టకపోవచ్చు, నిన్ను ఉద్యోగం చేయనివ్వకపోవచ్చు, నిన్ను నానా హింసలో పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, అడ్వాంటేజ్ తీసుకుంటాడు అతను. కాబట్టి ఎప్పుడు కూడా మీరు వెంటపడి ప్రేమిస్తున్నానని వెనక పడితే జరిగేది ఇదే. మీరంటే ఇష్టపడి వచ్చిన వాళ్ళని చక్కగా తెలుసుకుని, వాళ్ళంటే ఏంటో తెలుసుకుని మీరు జీవితాన్ని పంచుకోవడానికి ప్రయత్నించండి. కానీ మీకు అబ్బాయిలైనా సరే ఇదే చెప్తున్నా, మీరు వెంట పడితే మీ జీవితాలు హీనమే. కాబట్టి మీరు గౌరవప్రదమైన జీవితం జీవించాలి అని అంటే ఒక పద్ధతి ప్రకారం జీవించడానికి అలవాటు పడండి. థ్యాంక్ యూ.